ఇప్పుడు తల కింద పుస్తకాలు పెట్టుకుని పడుకుంటే తెల్లారేసరికి పుస్తకాల్లో నాలెడ్జ్ మొత్తం బ్రెయిన్లోకి పోయిద్దంట చదువుకునే పని లేకుండా. అది బాగా నమ్ముతారన్నమాట ఇక్కడ వీళ్ళు. కెమెరామెన్ రాజ్దేవ్తో సతీష్. నిజంగా ఈ లైబ్రరీ స్టార్టింగ్ నుంచి అబ్బా సతీష్ పుస్తకం ఓపెన్ చేయగా ఉంది అమ్మాయి బొమ్మ కనిపించింది. అదే కదా కావాల్సింది మరి ఈ ఏజ్లో. లైబ్రరీ కూడా చెప్తుంది మీరు ఈ రోజుల్లో పుస్తకం అమ్మాయిలను చూడాలని. మొత్తం చైనీస్లోనే రాశారండి. హలో వెల్కమ్ టు చైనా అల్లుడు యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ సబ్స్క్రైబ్ చైనా అల్లుడు యూట్యూబ్ ఛానల్. కరెక్ట్ అయిపోయినా సబ్స్క్రైబ్. ఓకే, సో ఈరోజు ఏంటంటే మనం బెన్హాయ్లో ఉన్నాము. ఈ బెన్హాయ్ వచ్చేసి టియాన్జిన్ ప్రావిన్స్లో ఉంది. సో ఈ బెన్హాయ్ ఫేమస్ ఏంటంటే ఇక్కడ ప్రపంచంలోనే అతి పెద్ద లైబ్రరీలో ఒక లైబ్రరీ ఉందంట. సో ఆ లైబ్రరీ నాకు తెలిసి వీళ్ళందరూ ఇప్పుడు అందరూ ఫోన్లు చూడటం ఎక్కువ. ఇప్పుడు ఈ రోజుల్లో పుస్తకాలు చదివే వాళ్ళు ఎవరు ఉంటారు? నువ్వు ఉంటారు అనుకున్నా ఎవరన్నా? నాకు చేసి అంత సీనియర్ లేదు. నిజంగా లైబ్రరీలో చదివేటోడు ఉన్నాడా, జస్ట్ ఫోటోలు తీసుకొని పెట్టేటోడు ఉన్నాడా చూద్దాం. పనికొచ్చేదా పనికి రాందా కూడా చూద్దాం. సో ముందు ఆ విషయం చదువుతారా, పుస్తకాలు చదువుతారా లేదని పక్కన పెడితే అసలు ఈ లైబ్రరీ ఎలా ఉంటుంది, అంత ప్రాచుర్యం ఈ లైబ్రరీకి ఎందుకు వచ్చింది చూద్దాం రండి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. వెళ్దాం ఇప్పుడు లైబ్రరీకి. సో ఇది ఫ్రెండ్స్ లైబ్రరీ చూడండి. ఆర్కిటెక్చరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే సూపర్గా ఉంది. సో జనం అయితే లోపల చాలా మంది ఉన్నారు. పాపం వాళ్ళందరూ నిజంగానే చదువుతున్నారో లేదని లోపలికి వెళ్ళి చూద్దాము. లైబ్రరీకి సెక్యూరిటీ చెక్ ఎందుకు అసలు? బుక్కులు ఎత్తుకుపోతే మనం అసలే ఫారెన్లో బ్యాగులు వేసుకొని వచ్చాము. పుస్తకాలు ఎత్తకపోతారో లేదని ఒక కన్నేసి ఇస్తారు. మనం ఏదో చూద్దాం. బుక్కులన్నీ వేసుకుపోయి పాత ఇంట్లో సామాను గమనిస్తాను. చిన్నప్పుడు అంతే చేసామండి నేను స్కూల్లో లైబ్రరీలో బుక్స్. OK， 您好，您 సాయమేయం. OK，可以。ఫుడ్ ఉందా లోపల?有吃的东西，面包。有吃的哈。有面包。అక్కడ ఉంటే పెడతారా? సో లైబ్రరీలోకి ఫుడ్ ఐటమ్స్ ఏవి అలౌ చేయరు. సెక్యూరిటీ వాళ్ళు ఇప్పుడే స్కాన్ చేసేసి మీ లోపల ఏదో తినడానికి ఉన్నాయి అవి లోపలికి తీసుకెళ్ళకూడదు, ఇక్కడ రిసెప్షన్లో పెట్టండి, పోయేటప్పుడు తీసుకోండి అనేసి చెప్పారు. ఏదో దోంసి ఫాందర్ అది మేంబో బ్యాగ్ ఎందుకు మొత్తం ఎల్లి అమ్మేయాలా? ఇది మేంబోయో ఇయ్యో. ఓకే, చాలా వరల్డ్ ఫేమస్ లైబ్రరీలు ఇది కూడా ఒకటి. ఇది వచ్చేసి దాదాపు 10 సంవత్సరాల క్రితం దీన్ని కట్టారు. ఇది చాలా ఫేమస్ లైబ్రరీ. అండ్ ఇక్కడికి వచ్చే వాళ్ళంతా ఏదో వచ్చామా ఫోటోలు తీసుకున్నామా మంచిగా ఇన్స్టాగ్రాముల్లో ఫేస్బుక్లో వీచాట్లో పెట్టామా అనేవాళ్ళు, కానీ నిజంగా చదువుకోవడానికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మీరు చూసారంటే అంతా యూత్, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వీళ్ళే వచ్చారు. ఇక్కడ చూడండి అందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ? పుస్తకాలు ఎవడు పుస్తకాలు తీసుకొని చదువుకోవట్లేదు. అందరూ వచ్చేసి వచ్చారా ఫోటోలు తీసుకున్నారా అంతే. బిల్డప్లు ఇచ్చేవాళ్ళే కానీ చదువుకునే వాళ్ళు చాలా తక్కువ. అండ్ అటువైపు ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్లో పిల్లలు పాపం ఉన్నారు. వాడేంది పడుకొని చదువుకోరా అంటే పడుకొని ఫోటోలు తీసుకుంటున్నారు. నిద్ర వచ్చింది. చైనాలో వీళ్ళు ఒకటి నమ్ముతారు, నిద్రపోయేటప్పుడు తల కింద పుస్తకాలు పెట్టుకుని పడుకుంటే తెల్లారేసరికి పుస్తకాల్లో నాలెడ్జ్ మొత్తం బ్రెయిన్లోకి పోయిద్దంట చదువుకునే పని లేకుండా. అది బాగా నమ్ముతారన్నమాట ఇక్కడ వీళ్ళు. సో లైబ్రరీ అయితే బీభత్సంగా ఉంది. అసలు ఈ నిజమైన పుస్తకాల కథ చూద్దాం. అది పుస్తకాలు అయితే ఉన్నాయి. ఇది అమ్మ చూడండి. పుస్తకం ఓపెన్ చేయగలిగిన ముందు మనకు అమ్మాయి బొమ్మ కనిపించింది, బాగుంది. సతీష్ పుస్తకం ఓపెన్ చేయగలిగిన ముందు అమ్మాయి బొమ్మ కనిపించింది. అదే కదా కావాల్సింది మరి ఈ ఏజ్లో. లైబ్రరీ కూడా చెప్తుంది మీరు ఈ రోజుల్లో పుస్తకం అమ్మాయిలను చూడాలని. మొత్తం చైనీస్లోనే రాశారండి. ఇంగ్లీష్ ఉన్నాయంటారా ఇక్కడ?
ఇంగ్లీష్ పుస్తకాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఏమైనా కనిపించినాయా? మీకేం చూపించింది పుస్తకం ఓపెన్ చేయగల? అంత బాగా ఏదో కనిపెట్టిన పేర్లలో ఉంది దాంట్లో. అంత చైనీస్ కనిపెట్టిన వాళ్ళు మనకు. నువ్వు కూడా ఇద్దరిని కనిపెట్టా? నేను కనిపెట్టిన వాళ్ళు ఇండియాలో ఉన్నారు. మనం చిల్డ్రన్స్ పుస్తకాలు చూస్తున్నా, మన అడల్ట్ స్టఫ్ మనం చూడాల్సింది. దగ్గర అమ్మ వీళ్ళందరూ నాలాగే ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి వచ్చారు. అక్కడ కూడా పుస్తకం తీసి చదువుకోవట్లేదు, ఏదో పుస్తకం ఓపెన్ చేసి ఫోటోలు తీసుకొని బిల్డప్ మాత్రం ఇస్తున్నారు. అందరు బిల్డప్ ఇచ్చేవాళ్ళు, ఒక్కడు కూడా చదువుకునేవాళ్ళు లేడు ఇక్కడ. బయట ఇవన్నీ పుస్తకాలు ఇవన్నీ పెట్టాడు కదా, లోపల వైపు వెళ్తే నిజంగానే అక్కడ అన్నీ ఉంటాయి, స్టడీ రూమ్స్ అన్నీ ఉంటాయి. మనకి కావాల్సిన బుక్స్ ఇక్కడ లైబ్రరీలో ఒక మెంబర్షిప్ తీసుకొని లోపలికి వెళ్ళి చదువుకోవచ్చు. బట్ సాడ్ విషయం ఏంటంటే ఇక్కడ అన్ని చైనీస్ బుక్స్ ఏమి ఉంటాయి, ఇంగ్లీష్ బుక్స్ దొరకవు మ్యాక్సిమం. ఇక్కడ ఏ ఫ్లోర్లో ఇక్కడ మొత్తం లైబ్రరీలో బిన్హాయ్ న్యూ లైబ్రరీ ఏరియా. అండ్ పిల్లలకి నాలెడ్జ్ రావడం, పిల్లలకి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయడం అందులో చైనా వాళ్ళు మొట్టమొదటి ప్లేస్లో ఉంటారు. సో అందుకని ఇక్కడ 2 ఫ్లోర్లో ఓన్లీ పిల్లల కోసం మాత్రమే కేటాయించారు, 2 ఫ్లోర్లు. పుస్తకాలు ఏం చోట అంటే అట్ట పెట్టి కార్డ్బోర్డ్లు పెట్టాడు కవర్ చేయడానికి కనిపించకుండా. హలో, 可以了。我给你拍一个，来吧，我现在给欣欣姐拍拍。మనం ఇక్కడ చాలా ఫేమస్ అనమాట, అందులోనూ మనం పక్క లోకల్. ఇది మా సొంత ఊరు అండి. పైకి వెళ్ళి పుస్తకాలు మొత్తం చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఫ్రెండ్స్ చూసారంటే ఫస్ట్ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి పుస్తకాలు చదువుకోకుండా ఏంది వీళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు ఏందనుకున్నా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ అర్థమైపోయింది. లోపలికి వచ్చిన తర్వాత మనకు కూడా అదే బాపత అయిపోయింది. ఇప్పటి వరకు పుస్తకాలు ఏం చదవలేదు, ఊరికి ఫోటోలు తీసుకుంటూ కూర్చున్నాం. అయినా చదవడానికి ఇక్కడ ఇవన్నీ చైనీస్లోనే ఉన్నాయి, మనకేం వస్తాయి చెప్పండి చదవడానికి. సో లోపలికి వెళ్ళేసి ఇంకా లోపల ఎలా ఉన్నాయో మొత్తం చూద్దాము. దాదాపు రోజుకి కొన్ని వందల మంది ప్రజలు ఇక్కడికి వచ్చి పుస్తకాలు చదవకుండా ఫోటోలు తీసుకుంటారు. ఓన్లీ చూస్తారా చిన్న చిన్న పిల్లల కోసం అన్ని చిన్న చిన్న పుస్తకాలు, కింద గార్డెన్ పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు, వాళ్ళందరి కోసం. అచ్చా, బుక్ స్కానింగ్ చేసి బుక్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. 6,54,000 సరే, 6,54,000 పుస్తకాలు ఉన్నాయంట ఇక్కడ. చెప్పాను కదా ఇందాక, ఫస్ట్ ఫ్లోర్లో అంతా చిన్న చిన్న పిల్లల కోసం, అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి కింద గార్డెన్ పిల్లల వరకు అప్పుడే పుట్టిన పిల్లలు బొమ్మలు చూపిస్తారు కదా. అప్పుడే పెట్టిన పిల్లలకు కూడా ఇదిగో గాడిద, ఇదిగో గుర్రం చూపిస్తారు కదా. పైకి వెళ్దాం, అన్నీ ఉన్నాయి. అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా కొంచెం పెద్ద అయిన పిల్లల కోసం ఉన్నాయంట పుస్తకాలు, అవి కూడా చూద్దాం. ఈ 2వ ఫ్లోర్లో నిజంగానే పుస్తకాలు తీసుకొచ్చి వెళ్ళి చదువుకుంటున్నారు. టీనేజర్స్ కదా అందరూ, టీనేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు ఉన్నారు. పాపం చదువుతున్నారు, నేను ఒప్పుకోవచ్చు. ఇలా హిస్టరీ రిలేటెడ్ అనుకుంటా ఇవన్నీ. అంతే, వీళ్ళ జనరేషన్లో వాళ్ళ గురించి చెప్పడం కోసం. 61, 57
మన దగ్గర కూడా ఇలాంటివి ఉన్నాయా? మనమే ఎక్స్ప్లోర్ చేయాలి అక్కడ ఉండి. సో 3rd ఫ్లోర్లో వచ్చేసి ఏదో సోషల్ సంబంధించిన బుక్స్ ఉన్నాయి, సోషల్ సైన్స్ బుక్స్. అసలు ఏం పెట్టారో చూద్దాం. హలో, వాళ్ళు లోపల అందరూ సీరియస్గా చదువుకుంటున్నారు. లోపల మాట్లాడామంటే పడేది అనేటట్టే ఉంటారు వాళ్ళందరూ. 4th ఫ్లోర్కి పోదామా? మ్యూజిక్ లైబ్రరీ అంట 5th ఫ్లోర్లో. బాగుంది, మొత్తానికి చూడ్డానికి బాగుంది. చదువుకోవడానికి ఏమో చెప్పలేం కానీ చూడ్డానికి మాత్రం చాలా బాగుంది. మ్యూజిక్ షూషాన్ మ్యూజిక్ లైబ్రరీ. మ్యూజిక్ లైబ్రరీ వచ్చినాము. కరెంట్ పోయినట్టుంది. మ్యూజిక్ లేదు ఇక్కడ. మ్యూజిక్ లేదు, బుక్లు లేవు. పెద్దోళ్ళు చదువుకున్నాయి కదా. చూసుకొని ఏమైంది? అదేం లేదు, ఇవన్నీ యాక్సెప్టబుల్. చూపిస్తా అంటున్నా. మేదాకాయ. ఓకే, థ్యాంక్ యూ. చూసారా, ఇన్ని ఫ్లోర్లు తిరిగాము. ఇక్కడ మాత్రమే ఇంగ్లీష్లో చదువుకునే పుస్తకాలు ఉన్నాయి ఈ ఫ్లోర్లో. అది కూడా ఒక పక్కే. ఇంగ్లీషు, జపనీస్, కొరియన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇగో మా చైనా మా గవర్నమెంట్ ఆఫ్ చైనా పార్ట్ 2. ప్రెసిడెంట్ షీ జిన్పింగ్. గవర్నెన్స్ ఆఫ్ చైనా. సతీష్ ఈయన రాసిన పుస్తకాల్లో కూడా పబ్లిక్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి బాగానే ఉన్నాయి. న్యూ డెవలప్మెంటల్ కాన్సెప్ట్స్, న్యూ నార్మల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, కల్చరల్ కాన్ఫిడెన్స్, వెల్-బీయింగ్ ఆఫ్ పీపుల్, బ్యూటిఫుల్ చైనా, మిలిటరీ డెవలప్మెంట్, one country, 2 systems. Commercial photographers 5. బ్రెడ్ తింటుందా? ఉంచిద్దా అనుకున్నా, తినకుండా అంతే ఉంచేసిందా? తింటదేమో అనుకున్నాం బ్రెడ్. లైబ్రరీ అయితే చాలా బాగుంది. కింద షోకేస్ లానే పెట్టాడు. బుక్స్ పెట్టేసి చూడడానికి బాగుంటుందని పెట్టాడు. బట్ ఓకే, బట్ నిజంగానే ఇందులో బుక్స్ ఉన్నాయి, మంచి బుక్సే ఉంటాయి. బట్ మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి చదవలేము కాబట్టి. సో 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్, 4th ఫ్లోర్, 5th ఫ్లోర్లో ఒక మ్యూజిక్ లైబ్రరీ అని చెప్పాడు. బట్ నాకు తెలిసి అది రన్నింగ్లో లేదు. సో అంతవరకు తీసేస్తే మిగతా మొత్తం చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వస్తే దీన్ని ఖచ్చితంగా చూడండి. సో లైబ్రరీ. ఇంకా ఎవరైతే మీలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ ఛానల్. Dancing the wind, song on my skin. I count like shooting star, you can never resist. Pick my mind, just my basement. Yeah. In my players in the ceiling could be a limit. I'm coming to you where upside down. Suddenly we can't stay but turn around. Yo yo to keep me turned, bring me up, yeah we don't stop, don't